ఓం నమో నాగమ్మ తల్లే నమః. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా కుటుంబాల్లో పచ్చగా ఉండాలని కోరుకున్నానమ్మ. తల్లి మాతాకి జై. అమ్మల కన్నమ్మకి జై. అమ్మ కన్నమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. మాత జై తల్లి. ఓం తల్లి మాతాకి జై. నాగమ్మ తల్లి నమః. మమ కన్నమ్మ తల్లికి జై. అమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. మగన్నమ్మ తల్లికి భూమి మీద ఉన్న మానందరూ కూడా చల్లగా పచ్చగా ఉండాలని కోరుకుంటున్నానమ్మ. తల్లి మాతాకి జై. మాత ఓం నాగమ్మ తల్లి నమః. మగన్నమ్మ తల్లికి జై. అమ్మ కన్నమ్మకి జై. అమ్మ తల్లి మాత భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా 1000 ఏళ్ళు పచ్చగా ఉండాలమ్మ. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం మమకన్నమ్మ తల్లికి జై. అమ్మ తల్లికి జై. నాగమ్మ తల్లి నమః. ఓం భూమి మీద మానవులు జై తల్లి. జై మాత. జై మాత. ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య గడియల్లో ఈ సూర్యభగం సాక్షి చంద్రభగం సాక్షి పూజ సాక్షిగా మీరందరూ కూడా కుటుంబాలు గ్రామం పేరు కూడా చెప్తున్నాను, పచ్చగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఒకరికి మాట సాయం అనేది మంచికి చేయాలి కానీ చెడుకు చేయమాకండి. అన్నం పెట్టండి, నోట్లో మట్టి కొట్టమాకండి. అలాంటి వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేశారు. ఆ కుటుంబాల వాళ్ళ ఈ తల్లి భగవంతుని నమ్ముకున్నవాడు ఎవ్వరు ఆడబాలు అవ్వచ్చు, మగబాలుడు అవ్వచ్చు, ఎవ్వరు కూడా భగవంతుడు సన్నిధిలో మనం ఉన్నామంటే మనని ఆ తల్లి ఒక కన్ను కాకపోతే రెండో కన్నుతోనే చూస్తుంది తెలుసా. ఎప్పుడు కూడా ఒక దైవశక్తి గారిని ఆడ మనిషి అయిన పర్వాలేదు బాగా మనం దిక్షేషంగా మాట్లాడకూడదు. ఒకరు అన్నారు, ఏంటి నువ్వు పూజ చేస్తావా అన్నారు. వాళ్ళకి పెద్ద పూజ కనపడుతుంది. మీరు ఎవరైనా తెలియగలంటే నా దగ్గర రండి, ఫోన్లో పొర్రపాటును కూడా చెప్పను, ఇక్కడికి రండి, వాళ్ళు ఎవరో నేను దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను, నా బండి ఎక్కించుకొని చూపిస్తాను. అలాగే ఎప్పుడు దుష్కారంగా ఎవరిని మాట్లాడకూడదు. భగవంతుడు ఏంటి, భగవంతుడు మనం ఎక్కడున్నాం, మన తల్లిని మనం ఎక్కడున్నాం. భగవంతుడు ఉండబట్టి మన తల్లి ఉంది, మన తల్లి ఉంది కాబట్టి ఆ గర్భం శిశువు మనం పుట్టాం. అర్థమైందా? ప్రతి ఒక్క నా వీడియో చర్చ చేయండి, మీ కుటుంబాన్ని సెలవుగా కోరుకున్నాను. అలాగే నమస్తే అయ్యా, నాకు ఫాలోయర్లు చాలామంది ఉన్నారు. చక్కగా మీ కుటుంబాలు కూడా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ పేరు నాకు ఇంగ్లీష్లో ఉంటే తెలియదు కాబట్టి మీరు ఎవరైనా సరే చక్కగా మీ ఇంటి పేరుతో సహా మీ కుటుంబం ఎంతమంది ఉందో అంతమంది పేర్లు పంపించారనుకోండి, అభిషేకం చేసి మీ ఫోన్ నెంబర్ పెడితే మీకు పంపిస్తాను. మీరు నాకు డబ్బులు ఏమి అవసరం లేదు. ఓకేనా? జై నాగు.